హాయ్ గైస్, ఇప్పుడైతే 'శంబాల' మూవీ రివ్యూ నేను చూసాను ఆల్రెడీ. ఇది మీకు ప్రీమియర్స్ పడ్డాయి నాకు నైట్. నేను నైట్ చూసి ఇది మార్నింగ్ మీకు అరౌండ్ ఒక 7:30 లోపు ఈ వీడియో వచ్చేస్తది మీకు ఛానల్‌లో. నిజంగా చెప్తున్నాను, నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత బావుంటదని నిజంగా. అంటే నార్మల్‌గా మూవీస్‌లానే ఉంటది కదా! సాయి కుమార్ గారి మూవీస్ తెలుసు కదా! అని అనుకున్నాను. బట్ నేను ఆల్రెడీ ట్రైలర్‌లోనే చెప్పాను. ఇంత ప్రమోషన్స్ చేస్తున్నారంటే ఖచ్చితంగా మంచి హోప్ ఉంది ఈ మూవీ మీదని. నిజంగా హోప్ ఉన్నట్టు చాలా చేశారు నిజంగా. నాకు చాలా నచ్చింది మూవీ. మంచి కమ్‌బ్యాక్ కొట్టారు నిజంగా సాయి కుమార్ గారు. ఆది సాయి కుమార్ గారు ఇంత వెయిట్ చేసినందుకు చాలా మంచి రిజల్ట్ వచ్చిందని నేను చెప్తున్నాను నిజంగా. అంటే ఇంత తక్కువ బడ్జెట్‌లో అంత మంచి స్టోరీ ఎంత బాగా నేరేట్ చేశారో నాకు నిజంగా అర్థం అవ్వట్లేదు నిజంగా. అంత నచ్చింది నాకు నిజంగా. ఎందుకంటే మనకు ట్రైలర్‌లోనే చూపించినట్టే ఏంటంటే ఒక యాస్ట్రాయిడ్ అంటే ఉల్క లాంటిది సంథింగ్ ఏదో ఒక ఊర్లో పడతది. అది పడడం వల్ల అంటే అక్కడ ఊర్లో ఉండే జనాలు దానికి అంటే దాన్ని మతిమరుపు అవ్వడం, లేపోతే కొన్ని హా గోస్ట్స్ రావడం, సంథింగ్ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే దాన్ని బట్టి హీరో గారొచ్చి ఇవన్నీ ఎలా సాల్వ్ జేస్తారు? దానివల్ల ఏం జరుగుతది? అసలది ఎందుకు పడింది? ఇదన్నీ చాలా చూపించారు నిజంగా. ఫస్ట్ హాఫ్ మాత్రం నాకు నిజంగా ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఏమి అర్థం అవ్వలేదు స్టోరీ. ఎందుకంటే అంటే మనకి స్టార్టింగ్‌లో ఏం చెప్పకుండా తీస్తూ ఉంటే మనకెలా అనిపిస్తదంటే, ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు మనకి హీరో అనేసి అనుకుంటాం. కానీ హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు ఖచ్చితంగా చూడండి. నిజంగా మీకు చాలా నచ్చుతది. ఫస్ట్ హాఫ్ మాత్రం నాకు నిజంగా చాలా నచ్చింది. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ మీద కొంచెం డౌన్‌గ్రేడ్ అయింది. బట్ సెకండ్ హాఫ్ కూడా చాలా బావుంది. అండ్ క్లైమాక్స్ సీన్ అయితే ఎక్కువగా ఎక్స్‌పెక్ట్ చేసినంత అవ్వలేదు. కానీ పెట్టారు. అంటే వాళ్ళు బడ్జెట్ బట్టి పెట్టుకున్నారు. అంటే మనది మూవీ కొంచెం తక్కువ బడ్జెట్ వల్ల ఇంత వచ్చింది. ఇంకా పెద్ద బడ్జెట్ అయితే ఈ మూవీ నిజంగా చాలా బ్లాక్ బస్టర్ హిట్ అవుద్దని అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు కూడా ఆల్రెడీ హిట్ కొట్టేసాం మనం. చాలా పెద్ద హిట్టే ఇది. మాక్సిమం మీరు కూడా డబ్బులు వేస్ట్ అని అస్సలు అనుకోకండి. మంచి మూవీ ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకుంటే మాత్రం ఈరోజే ఎళ్ళండి. చాలా బావుంది మూవీ మాత్రం. అండ్ 'ఈషా' మూవీ ఈరోజు చాలా మూవీస్ రివ్యూస్ ఉన్నాయి. అవన్నీ మన ఛానెల్‌లో వస్తాయి. లైన్ బై లైన్ నేను వెళ్తూ ఉండాలి ఈరోజు. 'ఈషాకి' ప్రీమియర్స్ లేవు. సో, నేను 11:00 షోకెళ్ళి మధ్యాహ్నం ఒకవేళ వస్తే మధ్యాహ్నం పెడతాను. లేదంటే మధ్యాహ్నం కూడా నేను వేరే వెంటనే 'చాంపియన్' మూవీ కూడా ఉంది. దానికెళ్ళిపోతే ఈవినింగ్ మీకు 2 రివ్యూస్ వచ్చేస్తాయి. మాక్సిమం నేను బయటైనా వీడియో తీసి మీకు పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ మూవీ మాత్రం చాలా బావుంది. అస్సలు మిస్ అవ్వకండి. అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం చాలా ఇచ్చారు నిజంగా. కొన్ని కొన్ని సౌండ్స్‌లో ఇది హారర్ థ్రిల్లరా అనిపించింది నిజంగా. అంటే చిన్న భయంలాగా చిన్నగా అనిపిస్తూ ఉంటది. అది నాకు నాకు చాలా నచ్చింది. సో, ఖచ్చితంగా మనీ అయితే వర్త్. మనీ వేస్ట్ అని అనుకోకండి. ఒక 100, 200 పెట్టి హ్యాపీగా ఎళ్లి మంచి సినిమా ఎక్స్‌పీరియన్స్ చేసి రండి. ఒకవేళ మీ లొకాలిటీస్‌లో మంచి థియేటర్స్ ఉంటే ఆ థియేటర్స్‌కి ఎళ్ళండి. నిజంగా చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. అంటే కొంచెం ఎక్కువ సౌండ్స్ ఉన్న థియేటర్స్ ఉంటాయి కదా! సో, అలాంటి థియేటర్స్‌కెళ్ళండి. చాలా బావుంది. సౌండ్ ఉంటేనే మీకు నచ్చొచ్చు మాక్సిమం. అందుకనే చెప్తున్నాను. సో, అస్సలు మిస్ అవ్వకండి. చాలా బావుంది. అండ్ మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటాను.